నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. భోగాపురం ఎయిర్పోర్ట్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు ప్రజలు నుంచి ఎక్కువ మద్దతు పలుకుతుందండి. ఎందుకంటే ఆగస్టు 17 నుంచి ఈ విమాన రాకపోకలు ప్రారంభించారు. ఆగస్టు 17 ఉదయం 6 గంటల 45 నిమిషాలకు ల్యాండ్ అయింది తొలి విమానం. ప్రయాణికులకు స్వయంగా స్వాగతం పలికారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు. ఎందుకంటే మొదటి రోజు మొత్తం 26 విమానాలు రాకపోకలు వచ్చినాయండి. దేశంలోని వివిధ ప్రాంతాలకు, విదేశాలకు సర్వీసులు, ఎయిర్పోర్ట్ చాలా బాగుంది అంటున్నారు ప్రయాణికులు. ఎందుకంటే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న తొలి విమానానికి చాలా స్వాగతం పలికారు. అక్కడ ఉండే అధికారులు అందరూ కూడా వచ్చిన ప్రయాణికులకు స్వాగతం పలికారు. ఎందుకంటే ఒకప్పుడు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రావడం అక్కడ ఉత్తరాంధ్ర ప్రజలకు ఒక అదృష్టంగా అయింది. ఎందుకంటే ఇంత భారీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వస్తుందని కూడా ఎవరు ఊహించుకోలేదు. అట్లాంటి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అక్కడ వస్తుందని, ఆ కొండల మధ్యలో ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ వస్తుందని ఎవరు కూడా ఊహించుకోలే. కానీ అట్లాంటి ఎయిర్పోర్ట్ ఈరోజు వచ్చి అక్కడ ప్రజలకు కానీ అందరికి కానీ ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం కూడా జరిగింది. కానీ ఆ ఎయిర్పోర్టు చాలా బాగుంది. ఎందుకంటే ఒక టెక్నాలజీతో దీన్ని నిర్మించడం కూడా జరిగింది. ఈ భోగాపురం సేవలు ప్రారంభమైనాయండి. తొలి రోజు 31 సర్వీసులు రాకపోకలు. ఆదివారం అర్ధరాత్రి ఎగిరిన తొలి విమానం. చూసుకుంటా పోతే ఉత్తరాంధ్ర ప్రగతికి కీలకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అత్యాధునిక హంగులతో సిద్ధమైంది. జిఎంఆర్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ఎయిర్పోర్టు సేవలు సోమవారం నుంచి అంటే ఆగస్టు 17 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినాయండి. విశాఖ విమానాశ్రయం నుంచి చిట్ట చివరిగా సర్వీసుగా ఢిల్లీ విమానం ఆదివారం రాత్రి 10 గంటల 45 నిమిషాలకు బయలుదేరింది. తర్వాత నుంచి వాణిజ్యపరమైన సేవలు ఆగిపోయినాయి. విశాఖ విమానాశ్రయంలో ఇప్పటి వరకు సుమారు 1000 మంది వరకు సిబ్బంది పనిచేయగా వీరంతా ఎక్కడ సేవలు అందిస్తారనే దానిపై స్పష్టత లేదు. ఆదివారం అర్ధరాత్రి నుంచే భోగాపురంలో సర్వీసులు ప్రారంభమైనాయి. తొలుత ఎయిర్లైన్స్కి చెందిన విమానం రాత్రి ఇక్కడ నుంచి సింగపూర్కు బయలుదేరింది. ఎందుకంటే భోగాపురం విమానాశ్రయం ఇంటర్నేషనల్ విమానాశ్రయం. ఇది భోగాపురం విమానాశ్రయం నుంచి హైదరాబాద్, తిరుపతి, చెన్నై, బెంగళూరు, కలకత్తా, ముంబై నగరాలకు సర్వీసులు తిరగనున్నాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లాంటి దేశీయ విమాన సర్వీసులతో పాటు ఎయిర్ ఇండియా, స్కూట్ ఎయిర్లైన్స్ ద్వారా సింగపూర్కు, ఇండిగో ద్వారా అబుదాబికి కూడా వెళ్ళే అవకాశాలు ఉంది. సోమవారం 31 సర్వీసు రాకపోకలు సాగిస్తూ ఉండగా వీటి ద్వారా సుమారు తొలి రోజు 6 నుంచి 7,000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఇండిగో సర్వీస్ ఉదయం 6 గంటల 45 నిమిషాలకు భోగాపురం రానున్నది. దీనికి జిఎంఆర్ ప్రతినిధులతో పాటు జిల్లా అధికారులు కూడా స్వాగతం పలికారు. ఉదయం 7:30 గంటలు తొలి విమానం హైదరాబాద్ వెళ్ళింది. 8 గంటలకు బెంగళూరు, 8:20కి ఢిల్లీకి, 8:50కి హైదరాబాద్కు సర్వీసులు బయలుదేరినాయనేది కూడా తెలుస్తుంది. భోగాపురం రావడానికి 20 విద్యుత్ బస్సులు నడుపుతున్నారు. ఏ రూట్లలో ఛార్జీలు ఇప్పటి వరకే ప్రకటించారు. భోగాపురం విమానాశ్రయంలో పార్కింగ్ ఛార్జీలను కూడా అధికారులు ప్రకటించారు. ఈ భోగాపురం విమానాశ్రయంకి నిర్మాణానికి 2,200 మంది రైతులు తమ భూములను ఇవ్వగా వీరికి రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఉచిత విమాన ప్రయాణం ఇస్తారని ప్రకటించింది. సోమవారం ఉదయం కొంతమంది అన్నదాతలకు విమాన ప్రయాణం కల్పించడానికి ఏర్పాటు చేసింది. ఏదో ఒక సర్వీసులో 165 మందిని ఎక్కిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మిగిలిన వారిని కూడా విడత వారిగా తీసుకెళ్తామని చెప్తున్నారు. అట్లాగే విశాఖ విమానాశ్రయం వీడ్కోలు నిర్వహించారండి. ఆదివారం సాయంత్రంతో విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం అది అయిపోయింది. ఇంకా అక్కడ వీడ్కోలు నిర్వహించారు. ఎందుకంటే
భోగాపురం ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ కాగానే ఆదివారం సాయంత్రం విశాఖ విమానాశ్రయము అక్కడ సేవలు లేకుండా చేశారు. అక్కడ ఇప్పుడు మొత్తం భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచే అన్నీ కూడా స్టార్ట్ అయినాయి. కాబట్టి విశాఖ విమానాశ్రయంలో ఉన్న విమానాల సందడి కూడా తగ్గింది. ఇప్పుడు విశాఖ విమానాశ్రయం ఓన్లీ ప్రభుత్వ పరంగా ప్లస్ నేవీ వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా ఈ విమానాశ్రయం ఉంటుంది. ఇంకా అన్నీ కూడా భోగాపురం విమానాశ్రయం నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే భోగాపురం విమానాశ్రయం అనేది చిన్న పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం. దీన్ని మనం చూసుకుంటా పోతే చాలా బాగా కట్టారు. ఈ భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం సోమవారం తొలి విమానం ల్యాండింగ్ కావడాన్ని పురస్కరించుకొని మన్యవీరుడు చిత్రం దర్శక నటుడు ఆర్వివి సత్యనారాయణ అల్లూరి వేషధారణ వచ్చి అందరిని ఆకట్టుకున్నారు. అల్లూరు పాటలు పాడుతూ ప్రయాణికులను ఆశ్చర్యపరిచారు. అట్లాగే భోగాపురం విమానాశ్రయం నుంచి కొత్త జంట కూడా ఓపెన్ అయింది. దానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు దగ్గరుండి కూడా ఈ వెల్కమ్ టు భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు స్వాగతం పలికింది. ఎక్కడా లేని విధంగా ఎయిర్పోర్ట్ నిర్మించారు. విమానంలో వచ్చినప్పుడు ఈ ప్రాంతం సముద్ర తీరం చాలా ఆహ్లాదాన్ని మంచి అనుభూతిని ఇచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చాను, శ్రీకాకుళంలో ఒక పరిశ్రమకు వెళ్తున్నానని అక్కడ ప్రయాణికులు చెప్తున్నారు. ఎందుకంటే వెల్కమ్ టు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటూ వచ్చిన ప్రకటన ప్రయాణికులకు ప్రత్యేకమైన మధురభూతిని కలిగించింది. ఉత్తరాంధ్ర ప్రగతి కీలకమైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయం సోమవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభమైనాయి. తొలుత ఇక్కడ నుంచి ఎయిర్లైన్స్ చెందిన విమానము సింగపూర్కు బయలుదేరింది. అయితే ల్యాండ్ అయిన తొలి విమానం మాత్రం ఇండిగో సంస్థకు చెందిన 177 మంది ప్రయాణికుల్లో హైదరాబాద్ నుంచి వచ్చిన విమానం సోమవారం ఉదయం 6:45 ఎయిర్పోర్ట్లో దిగింది. ఈ విమానం వచ్చిన వారు ల్యాండింగ్ సమయంలో భోగాపురం పరిసరాల్లోని ప్రకృతి అందాలను చూసి పులకరించిపోయారు. భోగాపురం ఇనువీధుల నుంచి రొయ్యమంటూ వచ్చిన విమానాన్ని చూసి స్థానిక ప్రజలు కూడా చాలా ఆనందపడ్డారు. కొత్త విమానాలు వచ్చినప్పుడు విమానాశ్రయంలోకి వాటికి అగ్నిమాపక శకటాలతో వీటిని విరజమ్ముతూ స్వాగతం పలికారు. భోగాపురంలో తొలిగా దిగిన ఇండిగో విమానానికి జేఎంఆర్ సంస్థ ప్రతినిధులు, జిల్లా అధికారులు, విమానాశ్రయ సిబ్బంది చాలా మంది స్వాగతం పలికారు. ఈ విమానాశ్రయము అత్యంత ఆధునికంగా నిర్మించడానికి కూడా నిర్మించారు. ఎందుకంటే ఈ విమానం హైదరాబాద్ నుంచి తొలి ఇండిగో విమానం ప్రయాణికులను చిన్న బొమ్మలు, చాక్లెట్లు, గిఫ్ట్ యాంపర్తో పాటు గులాబీలు అందించి స్వాగతం పలికారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రలకు ఆశయాలకు జీవం పోస్తుంది అనేది కూడా తెలిచారు. ఎయిర్పోర్ట్లో రోజుకు 30 వరకు విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. వీటిలో ఎయిర్ ఇండియా, ఎక్స్ప్రెస్ చెందినవి ఇంకా అన్ని చాలా మంది ఉంటున్నారు. ఇది ఉత్తరాంధ్ర ప్రజల ఆశలకు జీవం అని కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు చెప్తున్నారండి. ఈ భోగాపురం విమానాశ్రయం నిలుస్తుంది అనేది కూడా ఆయన చెప్తున్నారు. సోమవారం ఇక్కడ జ్యోతి ప్రజ్వలన చేసి తొలి పౌర విమానయాన సేవలను ప్రారంభించారు. ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ విమానాలు రాకపోకలకి విమానాశ్రయాన్ని వినియోగించడంతో పాటు భవిష్యత్తులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశంలో మరింత అభివృద్ధి విస్తరణకు ప్రణాళిక సిద్ధం చేస్తామని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం కోసం భూములు ఇచ్చిన రైతులకు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో విమానాశ్రయాన్ని మరింత విస్తరిస్తామన్నారు. ఎయిర్పోర్టుకు కనెక్టివిటీ పెంచేందుకు 7 రహదారులను నిర్మిస్తామన్నారు. విశాఖ నుంచి జాతీయ రహదారికి రోడ్లను అనుసంధానం చేస్తామని, వీటితో పాటు బీచ్ కారిడార్ ద్వారా రహదారి నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమనేది కూడా రామ్మోహన్ నాయుడు గారు చెప్పారు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సోమవారం రాత్రి విశాఖకు చేరుకున్నారు. భోగాపురం విమానాశ్రయంలో రాత్రి 10 గంటలకు దిగి ఆయనకు రాష్ట్ర అధ్యక్షుడు మాధవన్ గారు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి గారు స్వాగతం పలికారండి. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు చాలా ఆహ్లాదకర వాతావరణం, అందచందాలు, భోగాపురం చుట్టూ కొండ ప్రాంతాలు, సముద్రము ప్రజలకు కూడా కనువిందుగా ఉందనేది కూడా మనకు తెలుస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. భోగాపురం
అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విమానాలు ఎగరడం అక్కడ ప్రజలకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఇంకా మరింత విస్తరించుతుంది అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి ఇంకా రాను రాను కూడా ఇంకా అభివృద్ధి చెంది ఇంకా విస్తరించే అవకాశాలు ఉన్నాయనేది కూడా రామ్మోహన్ నాయుడు గారు చెప్తున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.